శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడం, కర్కట రాశిలో కుజ భగవానుడు నీచంగా రాజయోగ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం, ధనుస్సు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహాల గమనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిగా వృషభ రాశి వారు ఆదివారం అమావాస్య ఆఖరి మాసం అవ్వటం వలన ఎలాంటి విధి విధానాలు పాటించాలి, కష్టాల నుంచి ఎలా బయటపడాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా రాశిలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టిన సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేని కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం బట్టి రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉ వా ఓ ఏ వి వే వు ఓ అక్షరాలు వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోను గురువు శుక్రస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఆలోచనలు, ప్రయాణాలు, పక్కవారు వచ్చి ఇది చెప్పడం అది చెప్పడం వలన వారి గురించి మీరు సమయం కేటాయించడం వలన ధనం సమయం వృధా అవ్వటం, దానితో మీ వ్యక్తిగత పనుల్లో సమయం ఇవ్వలేకపోతారు. ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకులు కొంచెం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తృతీయంలో కుజ భగవంతుడు నీచభంగ స్థితిలో ఉండటం వలన తల్లిదండ్రులతో మౌనంగా ఉండాలి, అన్నదమ్ములతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఇక సహ కుటుంబంతో ఆహ్లాదకరంగా ఉండడానికి ప్రయత్నించండి, లేదంటే సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 5వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండటం వలన వివాహమైన దంపతులకు పిల్లల విషయంలో విజయం మీదే అవుతుంది. సప్తమంలో బుధ ఆదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వారికి ఇది మంచి కాలం. పై ఉద్యోగులతో ఎవరితో అయినా గౌరవం ఇచ్చి పుచ్చుకోండి, ప్రమోషన్ మీ సొంతం అవుతుంది. అష్టమంలో శుక్ర భగవానుడు ఉండటం వలన ఈ ఆదివారం అమావాస్య సంవత్సరం యొక్క చివరి రోజుల్లో కాలభైరవ జయంతి సందర్భంగా కొన్ని దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలభైరవ జయంతి సందర్భంగా కొబ్బరికాయతో నారికేల దీపం పెట్టి వాటిని దానం చేయడం వలన మీ ధనం చోరీ కాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.